జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్కు బీజేపీకి మధ్యనే పోటీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై శక్తి కేంద్ర ఇన్ఛార్జీలతో సమావేశం జరిగింది. రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రచార సరళిని శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రామచంద్రరావు కొమరం భీం తెగలకే కాకుండా దేశంలోని యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొమరం భీంపై ప్రసంగించడం పట్ల రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొమరం భీం వర్ధంతి కార్యక్రమంలో రామచంద్రరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బేడీలు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల కాళ్లు పట్టుకునే దుస్థితికి తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్ పెరుగుతుందన్న రామచంద్రరావు సాధారణ వ్యక్తికే కాదు పోలీసులకే రక్షణ లేకుండా పోయిందన్నారు. డీసీపీ ఎవరి మీద అయితే ఫైర్ చేశాడో అతను చూడటానికి వెళ్ళాడు ఎమ్మెల్యే. కేవలం అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ డైరెక్షన్ మీద ఎమ్మెల్యే డీసీపీని కలవలే. డీసీపీ కూడా దెబ్బ లేకున్నాడు లోపల కేర్ హాస్పిటల్. వారి మీద 22 కేసులున్నాయి. జూబ్లీస్ లో రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ 6 గ్యారంటీలు ఏం చేయలేకపోయారు. కానీ వీళ్ళు జూబ్లీస్ లో గెలిస్తే వాళ్ళ 6 గ్యారంటీలు మేనిఫెస్టో ఇది. మొట్టమొదటిది జంట నగరాల్లోని రౌడీ షీటర్లకు కేసులు ఎత్తివేత ఫస్ట్ గ్యారంటీ. సెకండ్ గ్యారంటీ వసూళ్లకు హప్తా వసూళ్లకు రౌడీ షీటర్లకు ప్రత్యేకమైనటువంటి లైసెన్స్ జారీ, ఇది ఒకటి వాళ్ళ సెకండ్ గ్యారంటీ. తర్వాత బెదిరింపులు దౌర్జన్యాలపై కేసులు నమోదు లేవు ఇక్కడి నుంచి. తర్వాత మన వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకి 50,000, ఇది వాళ్ళ మేనిఫెస్టోలు అవుతాయి. రౌడీ షీటర్ల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, ఇవి వాళ్ళకైతే ఇవన్నీ కూడా. అదేవిధంగా భూ కబ్జాలకు సెటిల్మెంట్లకు ప్రత్యేకమైనటువంటి ఒక లైసెన్స్ జారీ, ఇది మొత్తం కాంగ్రెస్ మేనిఫెస్టో. ఒకవైపు లా అండ్ ఆర్డర్ గన్ కల్చర్ పెరుగుతా ఉంటే మీరు అక్కడ ఎంఐఎంతో కలిసి ఈరోజు శాంతి భద్రతలు కూడా మొత్తం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.